హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. నేను మార్నింగే లేసి బీచ్ రోడ్ వైపు వెళ్ళండి, చిన్న పని ఉంటే. ఇదిగోండి మా వైజాగ్ బీచ్ ఎంత బాగుంటుందో. మీరు ఒక సినిమా చూసారా, రిషికొండ దగ్గర కూర్చుంటే విశాఖపట్నం అంతా నా కాలు కింద ఉంటుందని కోటా శ్రీనివాసరావు అంటాడు. ఆ సినిమా పేరేంటో గుర్తు రావట్లేదు, అల్లు అర్జున్ సినిమా. అట్లా ఉంటుందన్నమాట. విశాఖపట్నంలో ఉండడం ఒక అదృష్టం అండి. అది విశాఖపట్నం వాసులకే తెలుస్తుంది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ విశాఖపట్నం వాళ్ళు ఉన్నారా, కామెంట్ చేయండి. మాది విజయవాడ అయినా సరే మేము ఉండడం వైజాగ్ అండి. 10 years నుంచి వైజాగ్లో ఉంటున్నాము. ఇదిగోండి బీచ్ రోడ్ ఎంత బాగున్నదో. అక్కడ అప్పుడే పట్టిన పచ్చి రొయ్యలను పీతలు తీసుకున్నానండి. ఒక 1/2 kg పచ్చి రొయ్యలును, ఒక 1/2 kg ఏమో పీతలు. రొయ్యలు పొట్టు ఉంటుంది కదా పైన తొక్క, అది తొక్క తొందరగా రాదంటే అవి ఫ్రెష్ అండి. యాక్చువల్గా ఫ్రెష్ అయితే వాటి తొక్క తొందరగా రాదనమాట. అవి అమ్మాయితో క్లీన్ చేయించేసి పచ్చి రొయ్యలును బీరకాయ కూర వండుదాం అనుకున్నాను. ఇవి సముద్రం రొయ్యలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలవాటు ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. ఫస్ట్లో మాకు కూడా నచ్చేది కాదండి ఇవి. ఎందుకంటే మేము విజయవాడ ప్రాంతం కాబట్టి మా ఈ చెరువు రొయ్యలే దొరుకుతాయి. అందువల్ల మాకు అవి అలవాటు. తర్వాత మెల్లమెల్లగా వీటిని కూడా అలవాటు చేసుకున్నాం. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ఫుడ్ని అలవాటు చేసుకోక తప్పదండి కంపల్సరీగా. బీరకాయ పచ్చి రొయ్యలు సింపులేనండి. ముందు రొయ్యల్లో ఉన్న నీరంతా పసుపు ఉప్పు వేసి ఎగరబెట్టేసిన తర్వాత బీరకాయలు వేసి, టమాటాలు వేసి, కారం వేసేసి, దీంట్లో వాటర్ పోయిన అవసరం లేదు. వీటిలో ఉన్న నీరుతోనే శుభ్రంగా ఉడికిపోతుంది. ఇంతకీ బీరకాయ పచ్చి రొయ్యలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. వైట్ రైస్తో వేడివేడిగా తినేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.